శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి యువ న్యాయవాది సంపత్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు సంపత్ కుమార్ ను హత్య చేసి ధర్మవరం చెరువు ప్రాంతంలో పడేశారు. స్థానికులు సమాచారం అందించడంతో 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి యువ న్యాయవాది సంపత్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, సంపత్ కుమార్ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, సంపత్ కుమార్ ఎన్ఎస్యుఐలో జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరోవైపు యువ న్యాయవాది కూడా. అయితే హిందూపూర్ ప్రాంతానికి చెందిన సంపత్ కుమార్ గత 20 ఏళ్ల క్రితమే వీరి కుటుంబం ధర్మారం పట్టణంలో ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే హిందూపూర్ పట్టణం చెందిన ఒక సీనియర్ న్యాయవాదితో గత 3 మాసాల క్రితం ఒక భూమి వివాదానికి సంబంధించి ఇద్దరి మధ్య వివాదం తలెత్తినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరిగినట్లు అక్కడ హిందూపూర్ 1 టౌన్ పోలీసులు కూడా సంపత్ కుమార్ తన ఎవరైతే వివాదంలో ఉన్న సీనియర్ న్యాయవాది మీద కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే నిన్నటి రాత్రి అయితే మాత్రం రాత్రి 8 గంటల వరకు కూడా ఈ సంపత్ కుమార్ అక్కడే హిందూపూర్లోనే ఉన్నట్టు తెలిసింది. గతంలో అయితే ఇతను వాట్సాప్ కూడా జిల్లా ఎస్పీ కూడా తనకు ప్రాణహాని ఉన్నట్లు కూడా అతను మెసేజ్ చేసినట్టు కూడా కొంత సమాచారం ఉంది. అయితే ఎక్కడో హత్య చేసి ఇక్కడ ధర్మవరం చెరువు ప్రాంతంలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా డిఎస్పీ శ్రీనివాసులు గుర్తించినట్లు శ్రీనివాసులు చెప్తున్నారు. రెండో దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. రెండో ఇతను ఫోన్ కాల్ డేటాను మొత్తం సేకరించి కాల్ డేటాలో ఎవరెవరు మాట్లాడారు ఏంటి అనే వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఈ హత్యకు కారణాలు ఏంటి, హత్యలో ఎవరు పాల్గొన్నారో, హత్య ఎక్కడ చేశారు ఏంటి అనే వివరాలన్నీ కూడా సాయంత్రంలోగా వెల్లడిస్తూ ఉంటారు. ఆ దశలో ఆ కోణంలోనే దర్యాప్తు కూడా చేపట్టారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.